దేవుడు ప్రతి మనిషి యొక్క నిత్య గమ్యాన్ని ముందుగానే నిర్ణయించాడు. కాబట్టి ఆత్మల గురించిన శ్రద్ధ మనకు అవసరం లేదు. రక్షణ మార్గాన్ని శ్రద్ధతో ఉపయోగించుకోవలసిన అవసరం లేదు అని వాదించేవాళ్ళు దేవుడు ఈ భూమిపై వాళ్లకు అప్పగించిన బాధ్యతలను విస్మరిస్తున్నారు. భూమిపై నా జీవితం ఏ విధంగా ఎంతకాలం ఉండాలో ఆయనే నియమించాడు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనం, యోబు 7వ అధ్యాయం 1వ వచనం, అలాగే 14వ అధ్యాయం 5వ వచనం. ఇహలోక సంబంధమైన విషయాల్లో మనుషుల చర్యలను దేవుడు ముందుగా నియమించినప్పుడు భవిష్యత్తుకు సంబంధించిన వాటిని ఎందుకు నియమించకూడదు? దేవుడు జతపరిచిన దానిని మనుష్యుడు వేరు చేయకూడదు. దేవుడు చేసే సమస్త కార్యాలు మనకు అర్థం అయినా అర్థం కాకపోయినా మన బాధ్యత మాత్రం చాలా స్పష్టంగా ఉంది. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనకు ఈ ధర్మశాస్త్ర వాక్యములు అన్నిటినీ అనుసరించి నడుచుకునే విధంగా బయలుపరచబడినవి. ఎల్లప్పుడూ మన సంతతి వారివి అవుతాయి అని చెప్పుదురు. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 20వ వచనం. పౌలుతో పాటు ఓడలో ప్రయాణిస్తున్న వ్యక్తుల తాత్కాలిక భద్రతను తాను ముందుగానే నియమించినట్లు దేవుడు అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 22వ వచనంలో తెలియచేశాడు. అయినా వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకొనలేరు అని చెప్పడానికి పౌలు సంకోచించలేదు. 31వ వచనంలో దేవుడు తాను సంకల్పించిన వాటిని అమలు చేయడం కోసం కొన్ని మార్గాలను నియమించాడు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో దేవుడు హిజ్కియా ఆయుష్కాలాన్ని 15 సంవత్సరాలు పొడిగించానని స్పష్టంగా తెలియచేశాడు. అయితే యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెచ్చి హిజ్కియా కురుపు మీద వేయాల్సి వచ్చింది. క్రీస్తు చేతిలో తాను నిత్య భద్రతను కలిగి ఉన్నానని పౌలుకు తెలుసు. యోహాను 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. అయితే అతడు తన దేహాన్ని నలగొట్టుకున్నాడు. 1 కొరింథీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. మీరు ఆయనలో నిలుచున్నారు అని అపోస్తుడైన యోహాను విశ్వాసులకు ధైర్యం చెప్పాడు. అయితే ఆ తర్వాత వచనంలోనే చిన్నపిల్లలారా మీరు ఆయన యందు నిలిచి ఉండండి అని వాళ్లకు ఆజ్ఞాపించాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం. ఈ ముఖ్యమైన నియమానికి మనం చెవియొగ్గాలి. దేవుడు నియమించిన మార్గాల్ని బాధ్యతగా ఉపయోగించుకోవాలి. అప్పుడు మాత్రమే సత్య సమతుల్యతను మనం కాపాడుకోగలుగుతాము. విధిరాత అనే దారుణమైన దురభిప్రాయం నుంచి తొలగిపోతాము.